రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టును ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా కూటమి సర్కార్ ఈ ప్రాజెక్టుని తలపెట్టిందని ఇక ఆయన మండిపడ్డారు. ఇక రైతుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కొట్లాడాలని నిర్ణయించడంతో దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఎర్రవల్లి సమావేశానికి మాజీ మంత్రులు ఇక కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలను పన్నంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేలా సర్కార్ ప్రవర్తిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు, మోడీ ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణ రైతులకు అన్యాయం ఒడిగడుతున్న సర్కార్ దుర్మార్గపు వైఖరి ఎండగట్టాలని పిలుపునిచ్చారు అధినేత కేసీఆర్. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నిలువరించాలని ఇక పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఇక కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని తలపెట్టిందని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కొట్లాడాలని నిర్ణయించడంతో దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఇక ఎర్రవల్లి సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను ఇక పండంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేలా సర్కార్ ప్రవర్తిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు, మోడీ ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణ రైతులకు అన్యాయం ఒడిగడుతున్న సర్కార్ దుర్మార్గపు వైఖరి ఎండగట్టాలని పిలుపునిచ్చారు అధినేత కేసీఆర్. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.